2026 అనేది తమన్ నామ సంవత్సరంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 'అఖండ 2' సక్సెస్ అయిన తర్వాత అండ్ ఇప్పుడు 'రాజాసాబ్'తో అండ్ మనకు సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ట్యూన్స్ ఇవ్వాలి అంటే అభిమానులకు ప్రస్తుతానికి మన సౌత్ ఇండియాలో ఒక మంచి ఆప్షన్‌గా ఎస్ఎస్ తమన్‌ని అనుకోవచ్చు. అందుకే వీడియో స్టార్టింగ్‌లో తమన్ నామ సంవత్సరం అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు 'రాజాసాబ్'లో కూడా చివరికి 40 నిమిషాలు తమన్ ఇచ్చిన బీజీఎం ప్రస్తుతానికి అభిమానులను ఉర్రూతలూగించే స్థాయిలో ఉండడం. అయితే ఫస్ట్ టైం మన ప్రభాస్ హర్రర్ కామెడీ జానర్ని టచ్ చేయడం అనేది ఇప్పుడు మోస్ట్ ఎంటర్టైనింగ్ మూవీగా 'రాజాసాబ్'ని మనం చెప్పుకోవచ్చు. అయితే కొంతమందికి నచ్చుతుంది చిత్రం, కొంతమందికి నచ్చదు. అది వాళ్ళ పర్సనల్ ఒపీనియన్గా మనం తీసుకోవాలి. కానీ ఒక సినిమాని ట్రోల్ చేయడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏం లేదు అని కూడా ట్రోల్ చేసేవాళ్ళు అనుకోవాలి అని నేను ఈ వీడియో ముఖ్య ఉద్దేశంగా చెప్పబోతున్నాను. అండ్ సినిమా విషయానికి వస్తే ప్రభాస్ గారి తాత తప్పిపోతారు. అయితే తప్పిపోయిన తర్వాత మళ్ళీ ఆ తాతగారు దొరికారా, మరి ఎక్కడ తప్పిపోయారు, మరి మనుమడైనటువంటి ప్రభాస్ ఎంత దూరం వెతకడానికి వెళ్ళారు, మరి బామ్మకు ఇచ్చినటువంటి మాట ఏంటి, చివరికి ఏం జరిగింది అనేదే చిత్ర కథాంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామంది ఎంతో యాంగ్జైటీగా చూసినటువంటి ఒక ఓల్డ్ గెటప్ ఉంది ప్రభాస్కి సంబంధించి. అయితే ఆ ఓల్డ్ గెటప్ అనేది రెండో భాగంలో వచ్చే అవకాశం ఉందని చెప్పాలి. అండ్ ప్రస్తుతానికి ఏ సినిమా చూసుకున్నా కూడా 2 భాగాలతో తెరకెక్కించాలి అనే సందర్భంలో ప్రభాస్ కెరియర్లో ఉంటుంది అని చెప్పాలి. అది బాహుబలికి తీసుకున్నా, సలార్కి తీసుకున్నా, కల్కికి తీసుకున్నా, ఇప్పుడు 'రాజాసాబ్'కి తీసుకున్నా కూడా 2 భాగాలతో ఉండబోతుంది అనేది అభిమానులని తప్పకుండా ఒక ఆలోచనకి గురి చేసే అవకాశంగా ఉంది అని చెప్పాలి. అండ్ అసలు విషయం ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ లేకపోతే సినిమాకి సంబంధించిన ఏ ఈవెంట్లో కానీ 'రాజాసాబ్'కి రెండో భాగం ఉన్నట్టు దర్శకుడు మారుతి గారు చెప్పకపోవడం అనేది ప్రస్తుతానికి ప్రభాస్ అభిమానులకు ఒక ఆశ్చర్యానికి గురి చేయడానికే రెండో భాగం ఉంది అని ఎక్కడ రివీల్ చేయకుండా ఈ చిత్రాన్ని రిలీజ్ వరకు తీసుకొచ్చారని చెప్పాలి. అయితే 2 భాగాలకి సంబంధించి ఇంకొక అద్భుతమైన అప్డేట్ ఈ వీడియోలో ఉండబోతోంది. అదేంటంటే ఒక జోకర్ గెటప్ అనేది చాలా సీరియస్నెస్ని క్రియేట్ చేసే ఒక ఫోటోని ప్రీ రిలీజ్ ఈవెంట్లో కానీ ప్రమోషన్లో కానీ మారుతి గారు వాడారు. కానీ ఆ జోకర్ గెటప్ అనేది తొలి భాగంలో కనపడదు. దానివల్ల కొంచెం అభిమానులు డిసప్పాయింట్ అయ్యారని చెప్పాలి. అండ్ ఏదైతే ఓల్డ్ గెటప్ గురించి నేను వీడియో స్టార్టింగ్లో చెప్పడం జరిగిందో ఆ ఓల్డ్ గెటప్ కూడా పూర్తిగా రెండో భాగంలోనే ఉండడం, మరి దానికి సంబంధించినటువంటి కథాంశం అనేది వేరేగా ఉండడం అనేది చిత్రానికి సంబంధించిన వేరే ప్లాట్గా మనం అనుకోవచ్చు. అయితే 3 హీరోయిన్లు చిత్రానికి సంబంధించి ఉండి కూడా మరి కేవలం వాళ్ళను గ్లామర్ కోసం వాడుకోవడం, పాటల కోసం వాడుకోవడమే తప్ప వాళ్లకు సంబంధించినటువంటి ఎలాంటి ప్లాట్ కూడా సినిమాకు సంబంధించి ఎక్కువగా ఉండకపోవడం అనేది అభిమానులకు సంబంధించి చాలా డిసప్పాయింట్గా చెప్పుకోవచ్చు. ఇక ప్రభాస్ విషయానికి వస్తే ఎప్పుడూ టచ్ చేయనటువంటి గ్లామర్ని అండ్ కామెడీ జానర్ని చాలా ఎంటర్టైన్మెంట్గా ప్రభాస్ దీన్ని టచ్ చేయడం సినిమాకి సక్సెస్గా చెప్పుకోవచ్చు. స్టే ట్యూన్ ఫర్ ద ఫర్దర్ అప్డేట్.